హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు రామ్ గోపాల్ వర్మ గారి ప్రపంచం. రామోయిజం గత కొన్ని వారాలుగా అనేక అంశాలపై రామోయిజంలో మాట్లాడుతూ వచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు. ఇవాళ మనం మాట్లాడబోతున్న అంశం కుళ్ళు. కొంచెం అందంగా చెప్తే ఈర్ష్య. మనిషిలో ఉన్న ఉద్వేగాలన్నింటిలో కూడా మనమే కొన్నిటికి ఔన్నత్యం ఆపాదిస్తాం. ఉదాహరణకి ప్రేమ, కరుణ, జాలి, దయ. కొన్నిటిని తీసి పక్కన పెట్టమని విజ్ఞులు పెద్దలు చెప్తూ ఉంటారు. కుళ్ళు, ప్రతీకారం, కోపం, వీటిని పక్కన పెట్టేమంటుంటారు. రామ్ గోపాల్ వర్మ గారు కుళ్ళుని గురించి ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు నమస్కారం. మొట్టమొదటి ఎవరిని చూసి మీరు కుళ్ళుకున్నారు? చాలా మందిని. ఇంకొకటి మనం కంటి ముందు కుళ్ళుకి ఈర్ష్య అనేది ఎన్వి, అవి రెండు ఒకటి కాదంటారు. కుళ్ళు మోస్ట్ స్ట్రాంగర్ ఎమోషన్, అది మేజర్గా అది ఉంటుంది. అది ఏదో సరదాగా చెప్పడానికి ఈర్ష్య పడుతున్నాను అంటారు. యాక్చువల్గా అంటే నిజంగా ఫీల్ అయితే మాత్రం అది కుళ్ళే అవుతుంది. కుళ్ళు బుద్ధి అని తిడుతుంటారు. అంటే నాకు స్కూల్ డేస్లో ఫస్ట్ గుర్తున్నది నాకన్నా మంచి బట్టలు వేసుకునేవాళ్ళు కానీ, లేకపోతే నాకన్నా రిచర్ ఫాదర్, వాళ్ళ అమ్మా నాన్నలో మా ఫాదర్ మదర్ కన్నా రిచ్ వాళ్ళు కానీ, లేకపోతే వాడు కార్లు దింపడానికి వచ్చిన ఏదేది నా దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉండో వాళ్ళందరంటే కుళ్ళుకుని చచ్చివాడినాను. కుళ్ళు నుంచి ఆ ఫీలింగ్ నుంచి ఏమొచ్చేది మీకు? అంటే కుళ్ళు తర్వాత కాన్సిక్వెన్స్ ఏంటి? కుళ్ళు చాలా మంచిది నా ఉద్దేశంలో. దానికి ఎందుకంటే అప్పుడు మీకు ఒక మోటివేషన్ వస్తుంది. దానివల్ల ఆ మోటివేషన్ తోటి నాకు లేదు కనుక వేరే వాడి దగ్గర ఉంది కనుక అది పొందాలనే ఒక తాపత్రయంతో మీరు ఎక్కువ పని చేస్తారు, లేకపోతే ఎక్కువ మైండ్ పెడతారు, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకని కుళ్ళు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది నా అన్ని విధాలా నా ఫీలింగ్. సో కుళ్ళుని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా ఎంకరేజ్. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ఉన్న ఎమోషన్స్, ఈ ప్రేమ, అనురాగం, స్నేహం, వీటన్నిటికన్నా కుళ్ళు చాలా సొసైటీకి చాలా మంచిది. కుళ్ళు ఉంటాయి. కుళ్ళు అనేది చాలా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ మోటివేట్స్ పీపుల్ టు గో అహెడ్ అండ్ స్నేహం అంటే మన స్నేహితులను వాడు చూసుకుంటాడో వదిలేస్తాం. ప్రేమ అంటే ఎవరు నన్ను చూసుకుంటారని. కుళ్ళుకున్నప్పుడు మనం తప్పితే ఇంకెవరు చేయలేరు. కాబట్టి ఆ మోటివేషన్ అనేది చాలా స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ అవుతుంది సొసైటీ కోసం. కుళ్ళు నుంచి రాజ్యాలు కూలిపోయాయి. దేవతలకు కూడా కుళ్ళు అనే ఎమోషన్ తప్పలేదు. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు వెలిసాయి. కుళ్ళు అనేది మొత్తం లైఫ్ నడిపించేది కుళ్ళు. కానీ మీరు అంటున్నట్టుగా ఉన్నతంగా ఆలోచించి ఎవరు కూడా ఆ చొక్కా బాగుంది, నేను కూడా ఇలాంటి చొక్కా కోసం కష్టపడి సంపాదిస్తాను అనుకోండి. అవసరమైతే వాడు చొక్కా లాక్కుందాం అనుకోండి. అది వేరు. అది మీరు అక్కడ క్రైమ్లోకి వెళ్తున్నారు, వైలెన్స్లో. దట్ ఈస్ అంటే అది ఎఫెక్ట్ ఆఫ్ కుళ్ళు అవ్వచ్చు. కానీ మీరు ఆ జెలసీ అనేది స్ట్రాంగ్గా ఫీల్ అవ్వనప్పుడు అది సాధించడానికి మీరు కష్టపడ్డారు. కొంతమంది వైలెన్స్ చేయొచ్చు, కొంతమంది దోపిడీ చేయొచ్చు, కొంతమంది సంపాదించచ్చు. అది రకరకాల మీరు దాన్ని అప్లై చేయడానికి మీ ఫీలింగ్కి లింక్ పెట్టకూడదు. సో కుళ్ళు అనే ఎమోషన్ని వాడుకునే బేసిక్ ఇంటెన్షన్ ఏమిటి చెప్పండి జీవితంలో? ఎంత తారతమ్యాలు ఉన్నాయి మనుషుల మధ్యలో. ఆస్తి అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, స్టేటస్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవ్వచ్చు. ఇలాంటి నాకు లేనిది వాడి దగ్గర ఉంది అనేది అప్పుడు వచ్చిన ఫీలింగ్లోంచి వచ్చిన జెలసీతోనే ఒక మోటివేషన్ వస్తుంది ఇందాక చెప్పినట్టు. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ యూసేజ్ ఆఫ్ కుళ్ళు. బట్ ప్రపంచంలోని పాజిటివ్ థింకర్స్ అందరూ, సైకాలజిస్ట్ అందరూ కూడా కుళ్ళుని తీసి పక్కన పెట్టేయమంటారు. కుళ్ళు నుంచి బయటికి రా, నీకు కూడా నీ జీవితం నీది, నీతోనే నువ్వు పోటీ పడు తప్ప ఇంకోటితో పోటీ పడద్దనే. అదే వీళ్ళే అందరినీ ప్రేమించు, అందరినీ బాగా చూసుకొని వీళ్ళే అంటారు. దానివల్ల నేను అవ్వదు. ఎందుకంటే మనిషిలో ఉన్న భావన అనేది ఎవరో చెప్పినంత మాత్రాన పోదు. నా చిన్నప్పటి నుంచి నాకు చెప్పారు, అందరికీ చెప్తారు కుళ్ళు ఉండకూడదు. అందరూ చెప్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వైసెస్. కుళ్ళు అనేది వర్చ్యూ అవుతుంది. జలసీ ఉండకూడదు అని చెప్తారు. కానీ ఉండకూడదు అనుకుని ఉండకూడదు ఎక్కడ పోతుంది? అంటే జలసీ అనేది లేకపోతే మనిషికి మనుగడ లేదు. ఇట్ విల్ బి బోర్డ్ టు డెత్. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇప్పుడు ఒక ఉదాహరణకి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్తాను. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి పక్కనోడి ఫిలిం ఫెయిల్ అయితే ఆనందంతో గంతులేసేస్తారు. అది కుళ్ళు నుంచి వచ్చింది. ఎందుకు ఎక్కడ హిట్ అయిపోతుందో అనే భయం, ఎక్కడ హిట్ అయిపోతుందో అనే కుళ్ళుతో. సో అది తప్పని అనకూడదు. ఎందుకంటే అది మనిషి నైజం. అది మీరు పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ నేచర్లో ఉన్నప్పుడు చూసారా డాన్స్ చేసాడు, ఆడ ఆనందించేసాడు అనేది చాలా మీనింగ్లెస్. ఎందుకంటే వాడు అదే చేస్తాడు. ఎవడైతే నా ఫెయిల్యూర్ చూసి వాడు ఆనందపడుతున్నాడని ఎవడైతే కంప్లైంట్ చేస్తున్నాడో వీడు కూడా వేరే ఫెయిల్యూర్ చూసి ఆనందపడతాడు. దట్ మీన్స్ బేసిక్లీ మొత్తం మనుషులందరూ ఒకటే. అందరిలో అవే ఎమోషన్స్ ఉన్నాయని ఎలా చెప్తారు? చాలా మంది ఉన్నతంగా వచ్చి అవతల వాళ్ళు సినిమా ఫెయిల్ అయినప్పుడు పరామర్శించడం అంటే ఇది బయటికి చెప్పడానికి లోపల. ఎందుకంటే కుళ్ళు అనేది నెగిటివ్ ఫీలింగ్ అనేది ఫిక్స్ అయిపోయారు కాబట్టి దాన్ని బయటికి చెప్పడానికి బాగుండదు. కాబట్టి కుళ్ళుకుంటాడు అంటే అది ఆల్మోస్ట్ ఒక తిట్టులాగా భావిస్తారు. దాన్ని అదొక నెగిటివ్గా భావిస్తారు. కాబట్టి దాన్ని అలాగా డీమీన్ చేసి డిగ్రేడ్ చేసి మాట్లాడి ఎవరికి నేను కుళ్ళుకుంటానని చెప్పలేడు.
ఆడికి ఇంకా దాచుకోలేకపోతే నేను కొంచెం ఈర్ష్యగా ఉందంటాడు, కొంచెం అందంగా. అంటే అంత తన్నుకు వచ్చేస్తా ఉంటే దాన్ని కొంచెం వర్డ్ కలర్ మార్చి ఈర్ష్య అని చెప్తారు. ఈర్ష్య అని కొంచెం సొఫిస్టికేటెడ్ చెప్తారు. అది గొప్ప గొప్ప మహాత్ములు మహాపురుషులు పుట్టిన భారత గడ్డ ఇది. ఈ నేల మీద కుళ్ళుకి తావులేదు. ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు, రోల్ మోడల్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కుళ్ళు ఉంటుందంటారా? ఇప్పుడు గాంధీ గారికి ఎందుకు ఉండదు అంటే అట్లీస్ట్ ఆ కాంటెక్స్ట్లో ఆయన అందరికన్నా పెద్ద లీడర్, ఆయన పైకి చూడటానికి ఇంకో లీడర్ లేడు కాబట్టి. కాబట్టి గాంధీ గారి పక్క నెహ్రూ గారు ఒకవేళ ఆయనకన్నా పాపులర్ అయిపోయారు అనుకోండి, గాంధీ గారు డెఫినెట్ కుళ్ళు వస్తుంది. అప్పుడు గాంధీ గారు కూడా కుళ్ళు 100%. ఇప్పుడు కొంతమంది ఏమో నీడలో బతుకుతున్నారు అనుకుంటారు. అంటే ఒక బానిస మెంటాలిటీ ఉన్నవాళ్ళు, ఒక లీడర్ ఉన్నాడు, నా బతుకు కిందే ఈయన కింద ఉంటాను అనేది వాడికి కుళ్ళు ఉండకపోవచ్చు. ఐదర్ మీరు బానిసలు అన్న ఉంటారు, లేకపోతే కుళ్ళు అన్న ఉంటారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం గాంధీ గారి కంటే 2-3 మెట్లు కిందున్న లాల్ బహదూర్ శాస్త్రి గారు, మన నెహ్రూ గారు, వీళ్ళందరికీ కూడా కుళ్ళు ఉండాలంటారు. అయితే గాంధీ గారు కుళ్ళు అన్న ఉండాలి, లేకపోతే బానిస మెంటాలిటీ అన్న ఉండాలి. బానిస ఎందుకు నేను తప్పని అనట్లేదు. అంటే ఈయన కింద పని చేస్తే నాకు ఓకే, ఈయనకన్నా తక్కువైతే నేను ఓకే అని మీరు ఫిక్స్ అయిపోయినప్పుడు అదొకటి. కానీ లీడర్ అనేవాడు అందరికన్నా పెద్ద లీడర్ అవుతాను అనుకుంటాడు, కానీ నేను సెకండ్ లీడర్ అవుతాను, థర్డ్ లీడర్ అవుతానని ఎవడు అనుకోడు నాకు తెలిసి. సో మీ దృష్టిలో ప్రపంచంలో 2 కేటగిరీ మనుషులు ఉన్నారు, కుళ్ళుపోతులు, బానిసలు. అంతే. బానిసలు అనేవాడు ఆలోచించరు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు కింద, వాళ్ళకి మోటివేషన్ అనేది పైకి వెళ్దాం అనేది ఉండదు. అది బానిస మెంటాలిటీ. బానిస అనేది నేను లిటరల్గా అంటలేదు, ఫిగరేటివ్గా అంటున్నది. సో ఇప్పుడు 3వ కేటగిరీ మనుషులు ఉన్నారా? గొర్రెలు కాపర్లు ఉంటారు, గొర్రెలు ఉంటారు, రెండే. అంతే, రెండే ఉంటారు. ఇలాగే నడుస్తుంది ప్రపంచం అంటారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏ కేటగిరీలోకి వస్తారు? నేను దూరం నుంచి ఒక రాయి మీద కూర్చుని ఇద్దరిని చూస్తున్నాను. మీలో కూడా సహజమైన కుళ్ళు లాంటి ఎమోషన్స్ చాలా ఉంది. నేను చెప్పాను కదా, ఇప్పటికి కూడా ఉందా? లేకపోతే ఇప్పుడు కూడా అంటే మీరు సైకాలజిస్ట్ అన్ని చదివేశారు కదా? అది చదివాను. వాటిని జయించేసి నాకు ఇప్పుడు నాకన్నా డబ్బును చూసి కానీ, నాకన్నా అందమైన భార్యను చూసి కానీ అందరి మీద కుళ్ళు ఉంటుంది నాకు. జంతువుల్లో ఎమోషన్స్ ఉండవు కదా? జంతువుల్లో యానిమల్ ఇన్స్టింక్ట్స్ అంటారు. ఉదాహరణకి యానిమల్స్ డోంట్ హ్యావ్ దీస్ ఇన్స్టింక్ట్స్, డు దే? ఆఫ్ కోర్స్ దే హ్యావ్. కుళ్ళు 100%. కుళ్ళు అనేది మనిషి అప్లికేషన్. ఇప్పుడు ఒక అందమైన ఆడసింహం వచ్చింది అనుకోండి, అది ఒక్క మగసింహం, ఇంకో మగసింహంకి పవర్ ఉంటే ఈ మగసింహాన్ని తరిమేసి ఆడసింహాన్ని తీసుకుంటుంది. అది కుళ్ళ నుంచి కదా వచ్చేది. ఆడసింహం తన ఇష్టం లేదని తెలిసినా ఒక బల ప్రయోగం చేసి, అది కూడా మనుషులు కూడా చేస్తారు. సో కుళ్ళుని ప్రోత్సహించడానికి ఏమేమి చేయాలి చెప్పండి. మీరు కుళ్ళుని ప్రోత్సహించాలి మనుషుల్లో అంటున్నారు. చిన్నప్పటి నుంచి పోటీతత్వం, ప్రోత్సహించడం అనేది కరెక్ట్ వర్డ్ కాదు. నేను అనేది ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో వర్చ్యూస్ అర్థం చేసుకోవాలి. ఏదైనా మీరు మీకు ఆపలేని ఒక ఫీలింగ్ మీలో ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని బెటర్ యూజ్ చేయొచ్చు. కానీ తప్పు, నువ్వు అలా ఉండకూడదంటే దాన్ని దాచేసి దాని ఇల్ ఎఫెక్ట్స్ అనేది స్టడీ చేయకుండా చేస్తే దట్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. అప్పుడు నువ్వు వాడి సినిమా ఫ్లాప్ అయినప్పుడు నిజంగా నువ్వు ఆనందపడటమే కరెక్టు అని వాడికి చెప్తే యాక్చువల్గా దట్ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ ఎఫెక్ట్. ఎందుకంటే వీడు కూడా ఆనందపడుతున్న బాధపడాల్సిన అవసరం ఉండదు. సపోజ్ డైరెక్టర్ ఏ ఫ్లాప్ తీసాడండి, డైరెక్టర్ బి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అప్పుడు డైరెక్టర్ బి హ్యాపీగా ఫీల్ అవడం కరెక్టే, అది న్యాచురల్ అని అనుకున్నప్పుడు డైరెక్టర్ ఏ కూడా బాధపడ్డు, అట్లీస్ట్ వాడి బాధ తగ్గుతుంది. సో బాధ తగ్గుతుంది కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ హ్యూమన్ సైకి. ఇట్స్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సైకి. ఎనీథింగ్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ సైకి యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ న్యాచురల్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. మిమ్మల్ని చూసి ఎవరైనా కుళ్ళుకుని మీ దాకా అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసేంత సిచ్యువేషన్ చూసారా? చాలాసార్లు. ఉదాహరణకి అంటే వై ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఇది అంటే మామూలుగా ఒక థియరీ చెప్పడం, ఒక స్టోరీ చెప్పడం బాగుంటుంది, కానీ మన దాకా వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది అర్థం చేసుకోవడం. మీ దాకా వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ చేస్తారు? కాదు, నా రెస్పాన్స్ అండి ఇప్పుడు అదే నేను అది పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఆబ్వియస్లీ నెగిటివ్గా ఫీల్ అవును. ఇప్పుడు ఒక మనిషి నన్ను హామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, లేకపోతే నేను నాకు హామ్ అయిన దాన్ని తను చూసి ఆనందిస్తున్నాడు, అది పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. కుక్క బహు అంటుంది, ఎందుకు బహు అంది, నన్ను చూసి బహు అంటుందా అని నేను అప్సెట్ అయిపోవడం ఎంత తప్పు, ఇది అంతే తప్పు. కుక్క నేచరే బహు అంటాం. కాబట్టి మనుషుల నేచర్ కుళ్ళుకోవడం అంతే అంటే అంతే. మంచి మనుషులను ఎక్కడ చూడలేదు. మంచి మనుషులు అంటే ఐ మీన్ కుళ్ళుకి అతీతంగా ఉండి కుళ్ళుని జయించిన వాళ్ళు ఆ పాసిబిలిటీని మీరు అసలు నమ్మరు. ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అని బుద్ధుడు. అప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి? నేను ఏదన్నా కోరుకుంటే అది నాకు దొరకకపోతే, నాకు ఎవరి దగ్గర ఉంది నా దగ్గర లేదు, ఆడి దగ్గర కారు ఉంది నా దగ్గర కారు లేదు, అప్పుడు నేను ఆ కార్ని కోరుకోకపోతే నా దగ్గర లేదే అని నేను బాధపడను. అది బుద్ధ థియరీ బేసిక్. అవును. కానీ ఆ థియరీ ఎంత స్టూపిడ్ థియరీ అంటే అప్పుడు ఏమవుతుందంటే అందరూ పని చేయడం మానేస్తారు. అది సరే నా దగ్గర లేదు, నీకు నా బతుకు ఇంతే, ఈ కూడి తినేసి పడుకుంటాను ఇక్కడ, లేకపోతే పొలంలో పని చేసి పడుకుంటాను అంటారు.
కానీ ఆడి దగ్గర కారు ఉంది నా దగ్గర ఎందుకు లేదు అని మోటివేషన్ వచ్చినప్పుడు మీరు యూ విల్ ట్రై టు గ్రో అప్ ఇన్ లైఫ్. సో డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజైర్ లేకపోతే మనిషి ఇంపాసిబుల్. డిజైర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కుళ్ళు నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు ఏం డిజైర్ చేస్తున్నారో అది ఏంటో అనేది తెలియాలంటే ఎవరి దగ్గర ఉండాలి, అది ఎక్కడో ఉండాలి. అది మీ దగ్గర లేనప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి మీకు ఒక మోటివేషన్ వస్తుంది. మరి సినిమా యాక్టర్లు అందరూ వచ్చి మీరు నంబర్ 1 నా కాదా అని అడిగితే నేను ఎవరితో పోటీ పడను, నాకు నేనే కొలబద్దని, నేను గతంలో చేసిన దానికంటే ఇంకా నన్ను అవుట్ పర్ఫామ్ చేసుకోవడానికే నేను ట్రై చేస్తున్నాను. కానీ వాళ్ళందరూ కూడా లోపల నంబర్ 1 అవ్వాలని కొత్తలు ఆడిపోతూ ఉంటారు. అంటే అందరూ అబద్ధాలు చెప్తున్నారు మీ దృష్టిలో. మనందరం అబద్ధాలు చెప్తాం. ఎవ్రీబడి ఓన్లీ లైస్ ఆల్ ద టైమ్. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. నేను చెప్పను, మీరు చెప్పరు, నేను చెప్పను. మీరు ఓపెన్ గా చెప్పేస్తారు కుళ్ళు. నేను సత్య హరిశ్చంద్రుడు. సో ప్రస్తుతం దేన్ని సత్య హరిశ్చంద్రుడు అవతారం, నేను అవతారం కాబట్టి మీరు ఎవరిని చూసి కుళ్ళుకుంటున్నారు ప్రస్తుతం? అంటే వాట్ వాస్ ద లేటెస్ట్ థింగ్ మీకు ట్రిగ్గర్? ఇది ఇట్ కుడ్ బి సమ్ టెరిఫిక్ ఏదో చూసుంటాను, ఒక కారు లేకపోతే ఏదైనా ఒక అమెరికాలో ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ అమ్మాయి ఫోటో ఏదో చూసి ఉండొచ్చు. ఇలాంటి చేయాలని చాలా రోజుకి 15 ఉంటాయి నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 36, 24, 36 ఒక అమ్మాయి ఎక్స్ట్రాడినరీ అమ్మాయి చూసి అనుకోండి, నాకు కుళ్ళు వస్తుంది. కానీ ఇప్పుడు నాకు మళ్ళీ అమ్మాయి దక్కే ప్రసక్తి లేదు కాబట్టి ఆ మోటివేషన్ కోసం అటే వేస్ట్ చేయకుండా దాన్ని ఛానలైజ్ చేసి వేరే చోట పెడతాను. ఒక నిమిషం. 36, 24, 36 అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి ఇంకోటికి దక్కితే మీకు కుళ్ళు రావాలి. ఆ అమ్మాయి ఎవరికి దక్కకుండా అమ్మాయిగా ఉంటే మీకు కుళ్ళు ఎందుకు వస్తుంది? నాకు కావాలి కాబట్టి. మీకు ఆ ఫిగర్ కావాలంటే ఫిగర్ ఒకటే కాదు క్వశ్చన్, ఎవరిదో అని క్వశ్చన్ కాదు. నాకు కావాల్సింది నాకు కావాలి అంతే. మీకు కావాల్సింది డిజైర్ టు పొసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కుళ్ళు. కరెక్ట్. ఒకటి స్వేచ్ఛ నా దగ్గర లేదు, నాకు కావాల్సింది నా దగ్గర లేదు, ఇంకోటి దగ్గర ఉన్నదే క్వశ్చన్. నా దగ్గర లేదన్నా కూడా ఇట్స్ అమౌంట్స్ టు ద సేమ్ ఫీలింగ్. మనం కన్వెన్షనల్గా చూస్తే కూడా క్షత్రియ గుణాలు కొన్ని, రాజసిక్ గుణాలు కొన్ని, తామసిక్ గుణాలు కొన్ని అని చెప్తుంటారు. ఇది పూర్తిగా ఈ వాంటింగ్ టు పొజెస్ అండ్ డిజైర్ అన్నది అందరిలో ఉండదు. సాత్విక గుణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ లివ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్. గొర్రెలు అని చెప్పాను ఇందాక. వాళ్ళు గొర్రెలు అంటారు, గడ్డి తింటూ ఉంటారు, అలా బతికేసి చచ్చిపోతారు ఒక రోజు అంతే. సో ఇంతవరకు అయితే మీ లెక్క ప్రకారం జీవితంలో సాధించిన వాళ్ళందరూ కూడా మీ లెక్క ప్రకారం బాగా కుళ్ళుకుని చచ్చిపోయి కుమిలిపోయి ఏదో ఒకటి చేయాలని చెప్పి అలాగే పైకి వచ్చారు. అలెగ్జాండర్ కాంకర్ అయింది ఎందుకు? మొత్తం వరల్డ్ అంతా నాకే కావాలి, ఇంకెవరికి ఉండకూడదు. అబ్దుల్ కలాం గారు కూడా అంతే, మదర్ తెరెసా కూడా అంతే. అంటే ఇప్పుడు సపోజ్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు మొత్తం దేశానికి సేవ చేసేది అని స్టార్ట్ అయ్యాడు. ఆయన పొద్దున్న లేస్తే అదే దేశంలో రోజు ముట్టికెళ్ళి కొడుతున్నాడు అనుకోండి, ఇంకా సేవ చేస్తాడా? చేయడు. ఎందుకు? తను తీసుకున్న డెసిషన్కి ఒక రికగ్నిషన్ కావాలి తనకి. అవి ఎంత పని చేశారు, వచ్చారు, వాళ్ళు వస్తున్నారు, తెరిసా గారు వస్తున్నారు అని చెప్పినప్పుడు అది ఆ ఫేమ్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఒకడేమో స్టార్గా ఫీల్ అవ్వచ్చు, ఇంకోటెవడో వేరేగా ఫీల్ అవ్వచ్చు, ఇంకోటెవడో ఇంకో ఫీల్ అవ్వచ్చు, రకరకాల దాంట్లో. బట్ ఎవ్రీబడి వాంట్స్ టు బి రికగ్నైజ్ అండ్ దే షుడ్ వాంట్ టు నో దే మ్యాటర్. 100 మంది, 1000 మంది, 1,00,000 మంది కూడా నంబర్స్ మారచ్చు, బట్ వాళ్ళకి రికగ్నిషన్ అనేది ఉండాలి. ఆ రికగ్నిషన్ కోసం ఒకడు యుద్ధం చేయొచ్చు, ఒకడు శాంతి చేయొచ్చు, కానీ ఇద్దరికి కావాల్సిన రికగ్నిషన్. ఆ రికగ్నిషన్ ఇవ్వనప్పుడు వాళ్ళు కుళ్ళుకుంటారు. సో రికగ్నిషన్ ఇస్తూ పోతే కుళ్ళు అనే ఇమేషన్ పోతుంది. ఇస్తూ పోతే అంటే అప్పుడు డిగ్రీస్ ఉంటాయి. 100 మీరు మొత్తం అందరికీ లీడర్ అయితే అవ్వలేరు కదా. చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్ అంటే కుళ్ళు ఉంటుంది, అవును. ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే కుళ్ళు ఉంటుంది. అలాగా ఆ డిగ్రీస్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మీరు అంటున్నది ప్రతి చీఫ్ మినిస్టర్కి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే కుళ్ళు ఉంది అంటున్నారు. ప్రతి మనిషికి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఎందుకు మనిషి కదా మరి? అంటే నాకన్నా హయ్యర్ పొజిషన్ ఉన్నోడిని చూస్తే నాకు కుళ్ళు ఉంటుంది. అది మన కన్వెన్షనల్గా చెప్పుకుంటాం, కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ అవన్నీ జయించుకుంటూ పోవాలని చెప్పి. సో కుళ్ళు అంటే లోభం బేసికలీ. ఇప్పుడు ఈ చిన్నప్పుడు ఎక్కాల లేకుంటాయి, ఎన్ని జయించుకుంటూ పోవాలని నాకు తెలిసి ఒక 100 సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటారు. ఇది ఎక్కడ మరి భగవద్గీతలో ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు. ఇవన్నీ లేని ఎవరన్నా చూసారా మీరు? ఎవరన్నా చూసారా ఎవరినైనా అలాగా? ఉండొచ్చు. నాకు కుళ్ళు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కుళ్ళు లేదు, నేను బానిసనా, గొర్రెనా? మీరు గొర్రె, నేను గొర్రెనా? అంతే. కుళ్ళు లేకపోతే గొర్రెనా? కుళ్ళు లేదని చెప్పాను కాబట్టి గొర్రెనా? సహజంగా కూడా నేను గొర్రెలా కనిపిస్తాను. అంటే అది మీకు తెలుసు, మీ ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఉన్నోడే ఇప్పుడు కుళ్ళు అనేది మీరు చాలా ఏమంటారు దాన్ని నేరోగా చూస్తున్నారు. ఇట్స్ గోట్ ఎ వెరీ వైడ్ రీచ్ ఇన్ ఇట్స్. మీకు కోపం వస్తుంది. సపోజ్ నేను చాలాసార్లు మీరు యూ గెట్ యాంగ్రీ విత్ ఏదో సరిగ్గా జరగట్లేదు, గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు, అలాంటిది. అక్కడ కుళ్ళు అనేది ఎలా అప్లై అవుతుందంటే ద ఫ్యాక్ట్ దట్
అది వేరే కంట్రీలో బెటర్గా ఉందా, మొత్తం ప్రపంచం అంతా ఎలాగ ఉందా, మన దగ్గరే లేదా, ఈ డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో అది మీరే యూ బై యువర్ సెల్ఫ్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఎమోషన్ యూఆర్ గోయింగ్ త్రూ. ఎవరి దగ్గరైనా ఒక నెగిటివిజం అనేది ఉంటే 100% దీని మేనిఫెస్టేషన్. దాని తర్వాత డిగ్రీ ఒకటి చాలా ఎక్కువ ఉండొచ్చు, ఒకటి కొంచెం తక్కువ ఉండొచ్చు. నాకు చాలా ఎక్కువ, మీకు చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. కానీ పారాడాక్స్ ఏంటంటే మీరు ఇంకోళ్ళ కుళ్ళుని అర్థం చేసుకోగలుగుతారు, యాక్సెప్ట్ చేసేసుకుంటారు. మీ కుళ్ళుని మాత్రం మిమ్మల్ని పురోగతి సాధించడానికి మీరు అది అప్లికేషన్, అది నేను చెప్పేది. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ ఎ పాజిటివ్, విత్ ఎ పాజిటివ్ అప్రోచ్, బికాజ్ ఐ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ జెలసీ. సో కుళ్ళు అనేది సహజంగా మనిషిని కన్జ్యూమ్ చేసే ఎమోషన్ కాదు, మామూలుగా అందరినీ కన్జ్యూమ్, ఎందుకంటే అర్థం అవుతుంది కాబట్టి అది తినేస్తుంది, పాయిజన్ లాగా. అర్థం చేసుకుంటే మీరు దాన్ని అమృతంలో వాడచ్చు. సో బేసిక్ గా దాన్ని పాయిజన్ స్లో పాయిజన్ గా ఎక్కడ కావాలంటే అక్కడ ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్. సో ప్రతి ఎమోషన్ ఎలాగైతే టాబ్లెట్ ఇంజెక్షన్స్ చేయొచ్చు, అది పాయిజన్ లాగా తీసుకుంటే చంపేస్తుంది. అదొక డ్రగ్ లా తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మోటివేట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. వీటికి మించి పాజిటివ్ ఎమోషన్స్ మనిషిని ముందుకు నడిపించడానికి రాబిన్ శర్మ పుస్తకాలు మీరు చదవలేదా? నాకు తెలియదు. రాబిన్ శర్మ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకం రాసిన గ్రేట్ ఆథర్. ఆయన 101 పాజిటివ్ వేస్ టు బిగిన్ యువర్ డే ఒకటి చెప్పండి అని పుస్తకం రాశారు. రిమెంబర్ దెర్ ఇస్ అబండెన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎంత ఉందంటే నువ్వు ఇంకొకళ్ళతో పోటీ పడనవసరం లేకుండా నీకు నువ్వే ఒక మార్గదర్శివై ముందుకెళ్ళచ్చు, సాధించు, శోధించు అని చెప్పి. హ్యాండ్ రైటింగ్ బుక్స్లో బాగుంటుంది. అంటే చిన్నప్పుడు అంటే 2వ క్లాస్లో 3వ క్లాస్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉన్నాయి మాకు. జీవితంలో చాలా ఉంది. రిజర్వ్ బ్యాంక్లో ఎంతో కొన్ని వేల కోట్లు, దాంట్లో రూపాయి కూడా నాకు ఎవరు ఇవ్వరు. సో హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? సో మీరే రాబిన్ శర్మని కోట్ చేశారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, వ్యాలిడ్ క్వశ్చన్. మీరు చెప్పిన ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్లో అంతా పాజిటివ్గా ఉండాలి అంటే ఏదో అది ఒక బ్రీదింగ్ తీసుకోవాలన్నట్టు చెప్పినాడు. అది అందరికీ తెలుసు అది. కానీ అది ఎలాగ సాధ్యం? ఎందుకంటే మనిషి బై నేచర్ ఒక సెల్ఫిష్నెస్, ఒక జెలసీ, ఒక గ్రీడ్ అనేది మోస్ట్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్. ఏదైతే మీరు ఉండకూడదు అంటారో అవే డ్రైవ్ చేస్తాయి మనిషిని యాక్చువల్గా. అందుకనే వాళ్ళకి భయం. అందుకని ఉండకూడదు అనుకో మనకి 100 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, ఎక్కడికి పోవు. కానీ మనిషిలో హైయర్ వాల్యూస్ని కల్టివేట్ చేయడం వల్ల ఇవన్నీ పోతాయని కూడా అంటారు. సహజంగా హైయర్ వాల్యూస్ ఎలా కల్టివేట్ చేస్తారండి? నాకు ఎంత కావాలంటే, నాకు ఫెరారీ కావాలంటే ఫెరారీ కాదు. ఇప్పుడు మీరు అంటే మీరు మహాత్ములు, మీకు కుళ్ళు లేదు. కుళ్ళు లేని వాళ్ళని ఎంతమందిని చూశారు మీరు? ఒక 10 మందిలో ఎంతమంది? ఉదాహరణ కూడా చూడను అసలు. ఆ ఆస్పెక్ట్ కోసం చూడాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళకి కుళ్ళు ఉందా లేదా అని కూడా రాదు. అంటే మీరు వికసించారా పూర్తిగా? అంటే అలా వికసించడానికి పాసిబిలిటీ ఉందా లేదా అని అడుగుతున్నాను. రామ్ గోపాల్ వర్మ గారి పారాడైమ్ అంటే మీరు ఐ థింక్ యూ షట్ ఆఫ్, మీ రూమ్లో తలుపులు వేసుకుని కూర్చున్నారు. నాలోని సహజమైన స్పందనలని నేను గమనించట్లేదు, షట్ ఆఫ్ చేసేసి. కాదు మీరు, అంటే యూఆర్ నాట్ రెస్పాండింగ్ టు ద వరల్డ్. అదే కాదు నేను గమనించట్లేదు, మీరే చెప్తున్నారు. అంటే యూ క్లోజ్ ద విండోస్. సో కుళ్ళు ప్లేస్ ఏమిటి లైఫ్లో అని చెప్పారు మీరు. కుళ్ళుని దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్తే ఒక మనిషి, ఇది మంచి ఇమోషన్ కాబట్టి మీరు ఏమేమి సాధించవచ్చు అంటే వాళ్ళ ఆప్షన్ ఏ, వాళ్ళ పొటెన్షియల్ ని వాళ్ళు మాక్సిమైజ్ చేసుకుంటారు. కరెక్ట్. ఆప్షన్ బి, పక్కవాళ్ళ పొటెన్షియల్ ని వాళ్ళు మాక్సిమైజ్ చేసుకుంటారు. ఆప్షన్ సి, పక్కవాళ్ళ పొటెన్షియల్ మినిమైజ్ చేస్తారు. ఓహో, యా. మీరు మాక్సిమం వాళ్ళు మినిమైజ్ చెప్పేది మీరు మాక్సిమైజ్ అవ్వరు, ఎందుకంటే రిలేటివ్గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉంది, ఆడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది. నా దగ్గర 1 కోటి రూపాయలు వస్తే నాకు తెలియదు కదా, ఆడి దగ్గర 100 రూపాయలు ఉండదు అప్పుడు. ఎందుకంటే నేను మెజర్మెంట్ అనేది నేను వేరే వాడితో చేసుకుంటున్నాను. ఇద్దరి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు 1 కోటి రూపాయలకు వాల్యూ ఉండదు. ఓకే, జస్ట్ మళ్ళీ అర్థం చేసుకోవడానికి కుళ్ళు స్కోప్ చెప్పండి మీరు. కుళ్ళు స్కోప్ వాడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, నాకు కూడా 1 కోటి రూపాయలు కావాలి అనుకోవడం ఒకటే కాదు. వాడి దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉండాలి. స్టెప్ బి, వాడి దగ్గర 100 రూపాయలు ఉండాలి. అంతే. అది కరెక్ట్. అంతేనా? అది అంతే. నేను ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ని, ఇండస్ట్రీ బాగుండాలి, సినిమాలు బాగా ఆడాలి అంటే ఎందుకని ఇండస్ట్రీ బాగుండాలి ఎవరికి పడింది? ఎవెన్చువలీ నువ్వు బాగుండాలని నువ్వు కోరుకుంటావు, నీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటావు. ఇండస్ట్రీకి నీకు సంబంధం ఏంటి? కేవలం మన ఒక సామాజిక అందరికీ మంచి జరగాలి అని చిన్నప్పటి నుంచి నూరు పోసారు కాబట్టి చెప్తాం. కానీ ఇండస్ట్రీలో ఒక్కడు కూడా ఇండస్ట్రీ మొత్తం బాగుండాలి ఎవడు కోరుకోడు. అప్పుడు తను చెప్పాడు, లేదు అందరూ బాగుండాలి, నేను ఇంకొంచెం ఎక్కువ బాగుండాలి అన్నాడు. అది ఇంకొంచెం ఎక్కువ అనేది మెజర్మెంట్ ఫ్యాక్టర్. అది ఎందుకంటే అందరూ ఒకేలా బాగుంటే బాగున్నారనే దానికి మీనింగ్ లేదు. కరెక్ట్. మీ దృష్టిలో ఇవన్నీ స్టేట్మెంట్స్ చేసేవాళ్ళు ఈదర్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఆర్ దే ఆర్ డెలిబరేట్లీ బీయింగ్ హిపోక్రిటికల్. They're just making sounds. I don't think they understand also what they're talking about. So then, having said all this, what do you think should be done
టు రికగ్నైజ్ హిస్ ఎమోషన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, బికాస్ సొసైటీలో మనం ఇంకా రెడీగా లేవు. ఇక్కడ చాలా మంది హితబోరు చేసే వాళ్ళు ఉంటారు, కుళ్ళొద్దు, కుళ్ళుకోవద్దు, లేకపోతే కుళ్ళు, కోపం, యువర్ ఇన్ ఇండిపెండెంట్ ఎంటిటీ. ఇప్పుడు సెల్ఫిష్నెస్ ఉందనుకోండి, ఇప్పుడు కుళ్ళుకి రిలేటెడ్ అది. ఎందుకంటే నా స్వార్థం, నా కోసం నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు ఒకటి లేదు, ఇంకోళ్ళు ఎవరి దగ్గర ఉంది, ఇంకెక్కడో ఉంది అనే దాంట్లోంచి అది ఇంటర్లింక్డ్. అది ఇన్ ఎ వే సెల్ఫిష్నెస్ అండ్ జెలసీ. యూనో, సెల్ఫిష్నెస్ అనేది లేకపోతే ఇప్పుడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను. ఇప్పుడు కమ్యూనిజం అండ్ డెమోక్రసీ ఉందనుకోండి, క్యాపిటలిజం. కమ్యూనిజం అనేది ఏమవుతుంది, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్ మార్క్స్. అప్పుడు దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒక ఎకరం ఉంది పొలం, దాంట్లో ఒకడు చాలా కష్టపడి వాడికి ఐడియాస్ వచ్చి ఏదో చేసి ఒక 10 బస్తాలు వాడు పండించాడు. ఇంకో ఎకరం ఉన్నవాడు అసలు వాడికి పని రాదు, పని చేయలేదు, వాడు 2 పండించాడు. కానీ 2 పండించినోడికి పెద్ద ఫ్యామిలీ ఉంది, ఈ 10 బస్తాలు పండించినోడికి చిన్న ఫ్యామిలీ ఉంది. సో వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి ఈ 10 బస్తాలు 5 బస్తాలు ఆడికి ఇమ్మంటారు అన్నమాట. దట్స్ వాట్ ద బేస్ ఆఫ్ కమ్యూనిజం. యూనో, అప్పుడు ఎప్పుడైతే వీడు నేను చేసినా కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు వీడి మోటివేషన్ పోతుంది. సో హీ విల్ నాట్ వర్క్ బియాండ్ ఎ సర్టన్ వే. ఎందుకు నా దగ్గర ఎలా ఉండదు కాబట్టి నేను ఎందుకు చేయాలని అనుకుంటాడు. అప్పుడు ఎందుకు చేస్తున్నాడు, వాడి దగ్గరే ఉందంటే వాడి సెల్ఫిష్నెస్ అనేది వాడితో పనిచేస్తుంది. తర్వాత వాడు ఇంకోటి 20 బస్తాలు చేస్తున్నాడు, వాడిని కొట్టేయాలి, వాడికన్నా మీదకి వెళ్ళాలనేది ఒక మోటివేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద హోల్ గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ. యూనో, which is the reason the capitalist countries have developed the most in the world and all the other societies have vanished or vanishing as we are talking. So America అనేది greed, selfishness, greed, ఏదైతే మన నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ రిచెస్ట్ కంట్రీ. యాజ్ అ కల్చర్ మనం నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకో అని చెప్తాం, లవ్ యువర్ సెల్ఫ్ ద మోస్ట్ అంటే అదే మనకి స్వార్థం కాంటెక్స్ట్లో. అట్ ద సేమ్ టైం అందరినీ ప్రపంచాన్ని ప్రేమించని కూడా చెప్తాం పార్లర్లో. విచ్ డూ థింక్ హోల్డ్స్ గుడ్? ప్రపంచాన్ని ప్రేమించు అనేది ఒక అల్ట్రూస్టిక్ ఆస్పెక్ట్. అది అంటే ప్రతిసారి చెప్తూ ఉంటారు అందరూ నీ వాళ్ళే ఇది అది అని. అంటే ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఆ కాస్ట్ ఒక్కటి తప్పిస్తే మిగతా అన్నీ పూడతారు. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో అందరినీ ప్రేమించండి అనేది హోల్ వరల్డ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఇట్స్ అన్ అల్ట్రూస్టిక్ థింగ్. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. అదేంటో దాని మీనింగ్ కూడా నాకు అర్థం కాదు. ఉదాహరణకు చెప్తాను, నేను దేశాన్ని నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, లవ్ మై కంట్రీ అంటూ ఉంటాడు మాట్లాడితే. సో నేను అడిగాను ఒకరోజు అని, యూ సే యూ లవ్ యువర్ కంట్రీ, నీకు ఆ రోడ్స్ ఇష్టమా, ఆ కొండలు ఇష్టమా, లేకపోతే మురికి ఇలా డ్రైన్స్ ఇష్టమా? నువ్వు ఎప్పుడు మాట్లాడితే ఆడెదవా ఈడెదవా అని చెప్తా ఉన్నాను నాతో అందరు. ఉదాహరణకి ఒక 10 మందిలో ఎంతమంది నీకు ఇష్టం అన్నాను, మేబీ 2 people అన్నాడు. అంటే 98% ఆఫ్ ద కంట్రీ పీపుల్ యూ నో యూ హేట్, మిగతా వాళ్ళేమో తెలియదు అసలు. అప్పుడు ఏంటి ఐ లవ్ మై కంట్రీ అంటే పాలిటీషియన్సా? పొద్దున్న లేస్తే పాలిటీషియన్స్ లంచాలు తింటారు, స్కాములు చేస్తారు అంటావు, రోడ్స్ని తిడతావు, మన గవర్నమెంట్ని తిడతావు, ఐ లవ్ మై కంట్రీ అంటావు. ఏంటి ఏది కంట్రీ మరి? దెన్ డిఫైన్ మీ ద కంట్రీ అన్నాను. అంటే ఆడికి తెలియదు. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. ఎమోషన్ ఎవడు ఫీల్ అవుతాడంటే అర్థం చేసుకొని ఫీల్ అవుతాడు ఎమోషన్. ఆడేమో సుభాష్ చంద్రబోస్ రాగానే చప్పట్లు కొట్టేస్తాడు, లేకపోతే ఆగస్ట్ 15th వెళ్ళి జెండా ఎగరేస్తాడు. ఎందుకంటే అది ఒక ప్రోగ్రామ్ థింగ్. అంటే ఆల్మోస్ట్ మీరు స్విచ్ నొక్కితే లైట్ వెలిగినట్టు ఎలక్ట్రిసిటీ వస్తుంది, లైట్ వెలగాలి. ఐ లవ్ మై కంట్రీ అని చెప్పాలి. అంటే కంట్రీ అనేది ఏంటి అనేది అసలు ఆడికి అర్థం కూడా అవ్వదు. సో అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రపంచాన్ని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలని. సో నేను ఒక రిలయబుల్ సర్వేలో ఒకవేళ నీకు పాకిస్తాన్ వాళ్ళు అందరూ చాలా మంచోళ్ళు, ఇండియన్స్ అందరూ చెడ్డోళ్ళు అని ఒక రిలయబుల్ సర్వే చెప్పింది అనుకో, అప్పుడు పాకిస్తాన్ ప్రేమిస్తావా అని అడిగా. అదేంటి అదే అడుగుతున్నాను. అంటే నువ్వు మనుషుల్ని ప్రేమిస్తున్నావా, లేకపోతే దేశం అంటే ఏంటి? బోర్డరా? ఇక్కడ ఇండియా ఇక్కడ అయిపోతుంది, పాకిస్తాన్ ఆ బోర్డర్, ఆ ల్యాండ్ నీకు ఇష్టమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఎ కంట్రీ మీన్స్, యూనో. సో అలాగా సేమ్ థింగ్, అందరినీ ప్రేమించాలి, అందరినీ నీ తమ్ముళ్ళగా చూసుకోవాలి. అంటే ఏంటి, మీ పక్కన ఆఫీస్లో 10 మంది ఉంటే 8 పాలిటిక్స్ ఉంటాయి మనకి. అవును, ఏదానికి ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఒకళ్ళంటే ఇష్టం ఉండదు, ఒకడంటే ఎలర్జీ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. అప్పుడు పొద్దున్న లేచి అందరినీ సమానంగా చూసుకోవాలి, అందరూ మనుషులే అంటే ఒక అంశమే, అందరూ మనలోనే ఒక అంశమే. సో అప్పుడు ఇట్స్ ఈజియర్ టు లవ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్ ఆల్సో ఇంగ్రెయిన్డ్ ఇన్ హ్యూమన్ నేచర్. ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫిష్నెస్ అనేది, స్వార్థం అనేది మనిషికి బేస్. అది
దాని నుంచి ఇంకొకటి నా దగ్గర లేదు అని జెలసీ, మిక్చర్ ఆఫ్ సెల్ఫిష్ అండ్ జెలసీ ఆర్ ద మోస్ట్ టూ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్. బిల్ గేట్స్ ఎవరిని చూసి కుళ్ళుకుని మైక్రోసాఫ్ట్ పెట్టుంటారు? అంటే విచ్ ఎవర్ కంపెనీ వాస్ బిఫోర్ హిమ్, ఐ డోంట్ నో దట్. ఐ మీన్ నాకు పేరు వాళ్ళని చూసి కుళ్ళుకుని 100% నేను ఎందుకు చేయకూడదు అని హి క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఆల్ ద వాల్యూ ఇన్ ది పీపుల్ వరల్డ్. బికమ్ వెరీ బిగ్ ఓన్లీ కమ్ ఫ్రమ్ దట్. ఎందుకంటే అది లేకపోతే మీకు మోటివేషన్ అనేది ఉండదు. నేను శివ తీసినప్పుడు మిగతా డైరెక్టర్లు అందరికన్నా వాళ్ళు అంత పొజిషన్లో ఉన్నారు, నాకు వాళ్ళకన్నా బాగా తెలుసు, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు, నేను మాత్రం ఎందుకు ఉండకూడదు అనే ఎమోషన్తోనే వచ్చాను నేను. అబ్దుల్ కలాం గారు మరి రాష్ట్రపతి ఎలా ఉంటారు? నాకు అసలు రాష్ట్రపతి పొజిషన్ నాకు తెలియదు, అది ఏం చేస్తారో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. సో ఐ రియలీ డోంట్ నో. అంటే ఏదో ఎప్పుడో బ్రిటిష్ ఎక్కడో టైం నుంచి వచ్చి అలా ఉండిపోతారు కానీ, సో ఐ డోంట్ ఈవెన్ నో యాక్చువల్లీ. So I'm quoting a few great names in our Indian history, in people of But I'm not context. very sure. I think Abdul Kalam is a great man, except that he was in a position. నాకు గ్రేట్ మ్యాన్ ఎవరంటే ఐ వాంట్ టు సీ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ మ్యాన్. ఆయన చేసిన డీడ్ కానీ థాట్లో నుంచి నాకు పర్సనల్ ఎఫెక్ట్ పడాలి. అది ఎలాంటి ఎఫెక్ట్ అయినా పడదు. ఏమైనా ఎఫెక్ట్ ఏ స్పందన అని హీ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. నా లైఫ్ స్టైల్లో కానీ నా థింకింగ్లో కానీ ఒక డిఫరెన్స్ రావాలి నాకు. Osama bin Laden? 100%. He's a great man. Yeah. Great is no, he affected me. He affected you. Yeah. Great అనేది ఇస్ అ సబ్జెక్టివ్ థింగ్. ఎవరికి గ్రేట్ అని. సో మీకు మైల్డ్ గా యా ఏ ఇంపాక్ట్? మామూలుగా అంటే మామూలుగా పొజిషన్స్లో అక్కడక్కడ నుంచి అంటే ఏమంటారు దాన్ని పోస్ట్ లాగా ఇక్కడ లెఫ్ట్ తిరగండి అక్కడ రైట్ అలాంటి బోర్డ్స్ లాంటి నేను దట్ వెరీ ఇన్ఫర్మేటివ్ థింగ్ ఫర్ మీ. సో టేకింగ్ యువర్ ఇజం ఫార్వర్డ్, కుళ్ళుని నిజంగానే ఇలా వంట పట్టించేసుకుని మీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసేసి యువత అంతా కూడా కుళ్ళు కూడా మొదలు పెడితే వాళ్ళు కుళ్ళుకుంటున్నారు. వాళ్ళు నా మాట నాకు అందరూ దాచుకుంటారు, నేను బయటికి చెప్తున్నాను అంతే. అంతే అంటారు. అంతే. నేను ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని ఫాలో అయ్యే అభిమానులందరూ కూడా కుళ్ళు కూడా మొదలు పెట్టేస్తే కుప్పకూలిపోయి సమాజం అంతా కూడా నేరాలు పెరిగిపోయి ఘోరాలు పెరిగిపోయి ఆ బ్లేమ్ అంతా రామ్ గోపాల్ వర్మ గారు తీసుకుంటారా? ఇంకా సొసైటీ ఇంకా బెటర్ అవుతుంది, మన అమెరికా అంత బెటర్ దేశం అవుతుంది. ఎందుకంటే నిజాలు మాట్లాడి బయట పెట్టుకుంటున్నాం కాబట్టి ద సొసైటీ విల్ అడ్వాన్స్ ఫార్ మోర్. కానీ యూర్ రైట్, కుళ్ళుని హ్యాండిల్ చేసి కుళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏదైనా ఒక ఎమోషన్ కట్టలు దించుకుని బయటకు వచ్చినప్పుడు దాన్ని కంటైన్ చేయడానికి వ్యవస్థ సరిగా లేకపోతే దట్ కెన్ టర్న్ ఇంటూ అ పొటెన్షియల్లీ హజార్డస్ ఎనర్జీ. మీకు దాంట్లో ఇందాక మన విషయం ఎగ్జాంపుల్ చెప్పినట్టే దానికి ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు బాటులినం టాక్సిన్ అని ఎక్స్ట్రాడినరీ డేంజరస్ బ్యాక్టీరియల్ ఆర్గానిజం ఉంది. ప్రాబ్లీ ఎబోలా వైరస్ తర్వాత ఇట్స్ ద మోస్ట్ డేంజరస్ డిజీజ్, ఐ మీన్ వైరస్ బ్యాక్టీరియా. దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ బొటాక్స్ ట్రీట్మెంట్ నౌ. బ్యూటీ ట్రీట్మెంట్ బొటాక్స్ దాని నుంచి తెస్తున్నారు. సో ఏది ఎలాంటిదైనా ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్ యూ కెన్ టర్న్ ఇట్ టు ఏ గుడ్ వర్చ్యూ. నేను చెప్పేది అది. చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఐ కెన్ హోల్డ్ యూ దేర్. బొటాక్స్ ఇంజెక్షన్ హ్యాండిల్ చేయడానికి నిపుణులు డాక్టర్స్ ఉన్నారు హూ నో హౌ టు యూజ్ ఇట్, హౌ మచ్ టు యూజ్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు ఈ కుళ్ళు కట్టలు తెంచుకుని బయటకు వస్తే వర్మ గారే డాక్టర్ అవుతారు. కట్టలు తెంచుకుని బయట ఉంది ఆల్రెడీ, ఇది మనం చెప్తున్నాం. ఉంది ఐ అగ్రీ విత్ యూ. ఉందని యాక్సెప్ట్ చేసుకుందాం ఫర్ సమ్ టైమ్. అది బయటకు వచ్చేస్తుంది. మీరు చెప్పారు పర్మిషన్ ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్. దాన్ని హ్యాండిల్ చేసే మెకానిజం ఏమిటి, ఎంత యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలని చెప్పి హూ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్? కానీ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు మీరు ఎడ్యుకేషన్ అనేది అదే కదా. ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఆది మానవులుగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చెప్పి ఒక ఇలా ఉండాలి, ఇలా చేయకూడదు, అగ్రికల్చర్ అని అలా ఎడ్యుకేట్ చేసే కదా సొసైటీ ఎంతవరకు వచ్చింది. సో దట్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు స్టార్ట్ సమ్ టైమ్. ఓకే, కుళ్ళు ఉండడం మంచిది అనే ఒక కోర్సులు పెట్టాలి. దానికి ఏమైనా స్టెప్స్ ఉన్నాయా? 30 రోజుల్లో కుళ్ళుని జీర్ణించుకోవడం ఎలా? ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. యా, హౌ డు యూ కానీ వాళ్ళలో ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది. అంటే కొత్తగా నాకు చెప్పక్కలేదు. ఇంజనీరింగ్ అంటే నాకు నేర్పించాలి, కుళ్ళు నేర్పించాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఎలా వాడాలి అనేది చాలా ఈజీగా అర్థం. కుళ్ళుని పెంచి పోషించడం ఎలా? పుస్తకాలు రాలేదు ఇంతవరకు. నోబడీ విల్ డేర్ రైట్. మీరేమన్నా రాస్తారా? నాకు అంత ఓపిక లేదు, బట్ నేను మాకు కావాలంటే చెప్తా. ఐ అగ్రీ. మీరు మనిషిలో ఉండే సహజమైన ఎమోషన్స్కి ఒక ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛ ఇస్తే అవి ఎక్కడ పోవు, కరెక్ట్గా ఉంటాయి, ఎక్కడ పడాలో అక్కడే పడతాయి అంటున్నారు. వాటిని పెంపొందించడం ప్రస్తుతం ఎలాగా? సొసైటీలో ఉండే కాన్ఫ్లిక్టింగ్ ఫోర్సెస్ నడుమ హౌ ఇస్ ఇట్? ఇప్పుడు రెండు పాయింట్స్ అండి. కుళ్ళు ఉండటానికి, ఆ కుళ్ళు మొలను మనం ఏం చేద్దాం అని అనటానికి, అసలు ఏం చేస్తే దాని ఇదేంటంటే అప్లికేషన్కి. అంటే ఒక చిన్న ఐ జస్ట్ గివ్ స్లైట్లీ డైవర్స్ ఎగ్జాంపుల్. నాకు ఇప్పుడు ఒక అమ్మాయి కనిపించింది. మీకు ఎప్పుడు అమ్మాయిలు కనిపిస్తారు అంటే చాలా ఈజీ ఎగ్జాంపుల్. ఒక హస్బెండ్ వైఫ్ వెళ్తున్నారు. ఆ వైఫ్ అని నాకు చాలా నచ్చేసింది. నాకు లేదు అని నేను కుళ్ళుకున్నాను. అప్పుడు నేను వెళ్ళి తనను పట్టుకున్నాను అనుకోండి, అది కావాలి, అది చేయాలని నా కోరిక చెప్తున్నాను.
ప్రాక్టికాలిటీ ఏంటంటే మొగుడు నన్ను చెంప మీద కొడతాడు. డెఫినెట్గా యా, అది ప్రాక్టికాలిటీ. అప్పుడు నేను వాడికన్నా బలవంతున్నని నేను వాడిని కొడితే అది క్రైమ్ అవుతుంది. లేకపోతే పక్కన ఎవరు చూసి ఇంకోటి చేస్తే నేను సొసైటీకి అగెన్స్ట్కి వెళ్తున్నాను. ఈ 3 నేను చేసుకున్న డీల్ నుంచి వచ్చిన అప్లికేషన్స్, రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ నాకు తెలుసు కాబట్టి నేను నాలో ఉన్న డిజైర్ని నేను కంట్రోల్ చేసుకుంటాను. లేదా ఒకవేళ అది కాదు, అదే అన్నా నేను కంట్రోల్ చేసుకుంటాను కూడా కానీ నేను గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు. మీకు అర్థం కావట్లేదు. కుళ్ళు అనేది గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకటే చెప్తున్నాను నేను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను సూపర్ మ్యాన్ అనుకోండి, సపోజ్ ఎగిరిపోతాను. అప్పుడు వీళ్ళు చేయలేరు, మొగుడు చేయలేరు, ఎవరేం చేయలేరు. అసలు నేను సూపర్ మ్యాన్ కాదు కాబట్టి నేను కొంచెం నా బుద్ధి ఉపయోగించో ఇది చేసో నేను ఏదో అలాగా వాళ్ళతో సహవాసం చేసి ఆ అమ్మాయికి వాడికి అగెన్స్ట్గా పాయిజన్ చేసి ఇలాంటివి ట్రై చేయొచ్చు. మీరు దొరికిపోయారు ఇక్కడ. మీ మోడల్లో కుళ్ళు అనేది ఒక సహజమైన భావన కదా. సో సపోజ్ వాళ్ళ ఆయన వచ్చి మీరు ఆవిడని చూసి ఏమన్నా దగ్గరికి వెళ్ళి బాగున్నారండి మీరని చెప్పబోతే కూడా ఇట్స్ సహజం కదా, ప్రతి మనిషిలో ఉండే కుళ్ళే కదా మన రాములో ఉంది, తను చేసేది తప్పు కాదని చెప్పి ఆయన అర్థం చేసుకుంటే ఇంకా హ్యాపీ. నేను అంతే అంటారు. సూపర్ హ్యాపీ. ఆ పాసిబిలిటీ ఉందంటారు. కానీ అంటే తనకి నా అంత తెలివి ఉంటాయి. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దిస్ డిజైర్ టు పొసెస్ అనదర్ వన్స్, రివెంజ్ కమ్స్ ఫ్రమ్ దట్. అంటే కరెక్ట్, జెలసీ కమ్స్ ఫ్రమ్ దేర్ కదా. Because I don't have it, you don't have it. ఇప్పుడు ఫెరారీ అనుకోండి, కార్ అనుకోండి, ఇంకొక కార్ మీరు షోరూమ్కి వెళ్ళి కొనుక్కోవచ్చు, మీరే కష్టపడి 4 సినిమాలు తీసేసి సంపాదించవచ్చు. ఆవిడ అనుకోండి, ఆవిడ ఒక్కతే ఉంటుంది, ఆవిడే కావాలనుకుంటే కష్టం కదా. అప్పుడు నేను ఆవిడని నాతో ప్రేమలో పడి ట్రై చేస్తా. సో డిఫరెంట్. కార్ని డబ్బుతో కొనొచ్చు, అమ్మాయిని హృదయంతో కొనొచ్చు. అక్కడ హృదయం వాడుకుంటారు మీరు. No, the point of this discussion is not to lighten up what you're saying, but more to understand దీని అప్లికేషన్. మీరు ఇంత కుళ్ళుకి ప్రాపగాండా పబ్లిసిటీ మేనేజర్ అవుతున్నారు కాబట్టి దీని అప్లికేషన్ అండ్ దీని అబ్జార్ప్షన్, how is it possible? Because it is challenging the very premise of the whole society. So my whole point is guilt anedi. What is guilt? Guilt is nothing but a feeling which brings you down from any emotion which you're not supposed to feel. నేను ఇది ఫీల్ అవ్వకూడదు కానీ ఫీల్ అవుతున్నాను, అప్పుడు నేను గిల్టీ ఫీల్ అవుతాను. ఎందుకంటే అందరి దృష్టిలో ఇది తప్పు, అందరి దృష్టిలో ఇది నేరం, అందరి దృష్టిలో ఇది గౌరవం. కానీ నేను నా ఫీలింగ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కనుక నేను గిల్ట్ ఫీల్ అయ్యి ఆ గిల్ట్ మూలన నాకున్న ఎక్స్ప్రెస్ చేసి నేను లోపల నేను దాన్ని దాచేస్తాను. నేను దాచేసినప్పుడు దట్ బికమ్స్ అన్ ఇంటర్నల్ ప్రెషర్ ఫర్ యూ. సైకలాజికల్గా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయడం మొదలెడుతుంది ఒక పర్టికులర్ డిగ్రీలో, యూనో. ఎందుకంటే లోపల ఉన్నది మీరు చెప్పలేకపోవటం వల్ల. కానీ అది గిల్ట్, అది ఉండటం సహజమైన నీకు అని చెప్పినప్పుడు యూ క్యాన్ సే ఇట్ అవుట్. సో యూఆర్ నాట్ ఫీలింగ్ సైకలాజికలీ ఇన్ ఏ డిమినిటివ్ ఆస్పెక్ట్. And since you let it out, you'll be it cleans you and you'll become a healthier person overall. So దాని తర్వాత మీరు ఆప్షన్స్, ఓకే నాకు ఆప్షన్ ఏ, I will act on it. Option B, I will compromise. Option C, I'll find easier ways to get it. Yes. సో యూ కెన్, అది అప్లికేషన్ అవుతుంది. అప్లికేషన్లో మనం ఏమైనా సమझौता కర్సే. అది మీ పవర్ బట్టి మీ ఓపిక. అది పొసెసివ్నెస్ అంటే ఏమిటి? కుళ్ళులో వచ్చేదా, కుళ్ళు నుంచి వచ్చేదా? పొసెసివ్నెస్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. పొసెసివ్నెస్ అనేది ఒక, ఐ థింక్ ఇట్స్ రిలేటెడ్ టు ఈగో స్లైట్లీ. బికాజ్ నాది నేను అనేసి నాకే అనేది ఒక ఇంకెవరికి దక్కకూడదు అనేది ఒక, అంటే ఇట్స్ లైక్ అ ప్రాపర్టీ రైట్ ఇన్ సెన్స్ ఆఫ్ ద వర్డ్, యూనో. ఐ డోంట్ థింక్ ఇట్స్ రిలేటెడ్ టు హియర్. మనం చెప్పిన టాపిక్లో పొజిటివ్నెస్ ఈజ్ నాట్ అబౌట్ దట్. పొజిటివ్నెస్ అంటే ప్రాపర్టీ నాది. ఇప్పుడు మీరున్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇంకొక అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి, మీరు ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం దిస్ ఇస్ అ గుడ్ లుకింగ్ బాయ్ అని చెప్పి అనుకుంది. కరెక్ట్. ఈ అమ్మాయి పొసెసివ్ ఫీల్ అవుతుంది, ఆ అమ్మాయి ఈ అమ్మాయి దగ్గర ఉందని కుళ్ళు ఫీల్ అవుతుంది. రెండు దే ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద సేమ్ థింగ్. నో బట్ కంప్లీట్లీ ఆపోజిట్. కుళ్ళు అనేది మీరు అవతరం చూస్తున్నారు, పాజిటివ్నెస్ అనేది మీ దగ్గర ఉన్నది, యూఆర్ ప్రొటెక్టింగ్. ఈ అమ్మాయి చూసి కుళ్ళుకుంటుంది కదా. ఏ అమ్మాయి? ఈ అమ్మాయి, మీ పక్కన ఉండే అమ్మాయి. ఈ అమ్మాయి ఎప్పుడు కుళ్ళుకుంటుంది? నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం ఉన్నప్పుడు కుళ్ళుకుంటుంది, లేకపోతే ఎందుకు ఉంటుంది? తనకి ఏమి సంబంధం? నేను అక్కడికి వెళ్ళిపోతా ఉంటే తనకి సంబంధించింది వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ పాజిటివ్నెస్ ఉంటుంది. సో కుళ్ళుని సమర్థించే మీరు పొసెసివ్నెస్ని ఎందుకు సమర్థించరు? నేను అంటలేదు. ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ యూ స్ట్రాంగ్లీ ఫీల్ ఐ సపోర్ట్. పాజిటివ్నెస్ ఆల్సో ఐ సపోర్ట్. కానీ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కుళ్ళు అంటున్నా. ఓకే, అంతే తప్ప వేరేం లేదు.
యాక్చువల్లీ పొజిటివ్నెస్ అనేది సెల్ఫిష్నెస్లోకి వస్తుంది. సెల్ఫిష్నెస్ అండ్ జెలసీ ఆర్ ద టూ ప్రైమ్ ఫ్యాక్టర్స్. పొజిటివ్నెస్ ఇస్ యాక్చువల్లీ రిలేటెడ్ టు సెల్ఫిష్. నాది, నా స్వార్థం, నాకే ఉండాలి, నాకే కావాలి, నా దగ్గరే ఉండాలి అనే సెల్ఫిష్నెస్ అది. ఇందాక మీరు ఫెరారీ కార్ మీ దగ్గరే ఉండాలన్నారు కదా, అవును. అది పొజిటివ్నెస్ సెల్ఫిష్నెస్ కుళ్ళ? సెల్ఫిష్నెస్ అండ్ పొజిటివ్నెస్ ఆర్ సేమ్ అంటున్నాను నేను. ఇది జస్ట్ సబ్ కేటగిరీ. కుళ్ళు అనేది ఎదురుగా, మీ దగ్గర ఆల్రెడీ ఉన్నది బయటికి ఇవ్వను అనేది సెల్ఫిష్నెస్. మీరు బాగా చూసి కుళ్ళుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాగా కుళ్ళుకున్న వ్యక్తి? ఒకటి శ్రీదేవి, బోనీ కపూర్ దగ్గర ఉండటం చూసి చాలా కుళ్ళుకున్నా ఒకటి. అయితే బోనీ కపూర్ చూసి కుళ్ళుకున్నారు మీరు? ఎవరిని? శ్రీదేవిని చూసి కాదు. ఆబ్వియస్లీ బోనీ దగ్గర నాకు కావాల్సిన ఒక వజ్రం బోనీ కపూర్ దగ్గర ఉంది కాబట్టి మీరు బోనీ కపూర్ చూస్తే మీకు కుళ్ళు. యా ఇంకా నాకు ఫస్ట్ మెమరీ అంటే సుబ్రహ్మణ్యుడు గారిని చూసి కుళ్ళుకున్నాను ఫస్ట్. అంటే నేను మరీ ఎర్లీ డేస్ చెప్తున్నాను నేను. మా ఫాదర్కి ఏమో స్కూటర్ ఉండేది వెస్పా, ఆయనకేమో మర్సిడీస్ కార్ ఉండేది. అప్పుడు ఫస్ట్ టైం నేను అంటే నా మెమరీలో, అంటే అంతకుముందు స్కూల్లో చెప్పాను ఆల్రెడీ మీకు, మంచి బట్టలు వేసుకుని వేరే వాళ్ళు అదంతా. బట్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ జెలసీ ఫీల్ అయింది నేను సుబ్రహ్మణ్యుడు గారితో. ఎప్పుడైనా చెప్పారా ఆయనకి? చెప్పలా. బట్ ఇవాళ చూసి మేబీ మర్సిడీస్ కార్ మీకు తెచ్చి ఇచ్చేస్తారేమో. ఇది కూడా ఒక టెక్నిక్ కదా కుళ్ళున్నప్పుడు. బట్ సో హౌ డు నాకు తెచ్చి ఇచ్చినా కూడా దానికన్నా 10 లీటర్ల కారు ఇంకోటి కొనుక్కుంటారు ఆయన. సో అది మళ్ళీ అదే ఉంటుంది, మళ్ళీ మీకు కుళ్ళు వస్తుంది, అదే ఉంటుంది. సో మీకు కుళ్ళు కంటిన్యూ అవుతుంది, గ్యాప్ అలాగే ఉంటుంది. ఆ గ్యాప్ ఉండడం బట్టే ఇంకా ముందుకెళ్ళి. అది. సో అల్టిమేట్ గోల్ ఏమిటి మనిషి గోల్ జీవితంలో? కుళ్ళు ద్వారా మెటీరియల్లీ సాధించడం. అంటే ఆబ్వియస్లీ తను ఒక అంటే ఐన్ ర్యాండ్ సెడ్ ద పర్స్యూట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ టు పర్స్యూ దట్ ట్రూత్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ రీచింగ్ యువర్ గోల్. కానీ 90%కి గోల్ ఉండదు. అవును. యా. సో వాళ్ళు ఏంటి పొద్దున్న లేచి టిఫిన్ తింటారు, ఆఫీస్కి వెళ్తారు, ఆ పిల్లలు ఏదో పుడతారు, వాళ్ళకి ఏదో జ్వరాలు గిరాలు వస్తే తర్వాత భలే తెలివినోడు అండి, బాగా చదువుతున్నాడు అని చెప్తారు, పక్కన వాళ్ళు బోరు కొడతారు ఇంకో పక్కింటి వాళ్ళని. తర్వాత ఒకరోజు వాళ్ళు పెద్దగా పెళ్లి చేస్తారు, ఒకరోజు చచ్చిపోతారు. దిస్ ఈజ్ వాట్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డూ. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ ఎ విల్. విష్ అనేది అందరికీ ఉంటుంది, విల్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది వాళ్ళు అనుకున్నది సాధించడానికి. సో వాళ్ళు అనుకోవాలి ఫస్ట్, ఎందుకు అనుకున్నారో అది అర్థం చేసుకోవాలి. ఏ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు అనుకున్నారు అది అని. దాని తర్వాత ఆ డిటర్మినేషను, దాన్ని పర్స్యూ చేయడానికి ఒక ఎనర్జీ కానీ ఒక మెంటల్ ఈక్విలిబ్రియం కానీ ఉండాలి. సో దోస్ పీపుల్ ఆర్ ద వన్స్ విచ్ మేక్ ఎ డిఫరెన్స్ టు ద వరల్డ్. అంటే వాళ్ళ మూలాన మనం అడ్వాన్స్ అవుతాం. నిన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళని చూసి నువ్వు సంతోషపడు, ఎందుకంటే అది ఒక విధమైన ప్రేమ, నిన్ను అడ్మైర్ చేశారు కాబట్టి నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారంటారు. డూ యూ బై దట్? 100%. బికాజ్ యూర్ ఇన్ పొజిషన్. అవతల కుళ్ళిపోతున్నాడంటే అది ఎండార్స్మెంట్, నీ పొజిషన్కి ఒకడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అనేది ఫీలింగ్ అక్కడ. సో రాము గారు, యాజ్ వీ కన్క్లూడ్ దిస్ టాపిక్, వాట్ డూ వాంట్ టు టెల్? మన యువతరానికి చెప్తారా, పెద్దవాళ్ళకి చెప్తారా? ముందు అసలు కుళ్ళుని ఆపద్దని పెద్దవాళ్ళకి చెప్తారా? కుళ్ళుని కల్టివేట్ చేసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి అని చిన్నవాళ్ళకి చెప్తారా? కుళ్ళు అనేది చాలా మంచిది, మెంటల్ ఆరోగ్యానికి చాలా మంచిది. స్వార్థం, కుళ్ళు ఈ రెండే నిజమైన గ్రేటెస్ట్ వర్చ్యూస్. ప్రేమ, అనురాగం, స్నేహం, బాంధవ్యాలు అవన్నీ స్టూపిడ్ థింగ్స్, అవి ఏమి చేయవు. సో నెక్స్ట్ టైం కుళ్ళిపోతు మొహం అని తిడితే ఎవరన్నా సంతోషపడాలి, అంతేనా? బికాజ్ అదే అంటే పాయింట్ ఏంటంటే దాని వెనకాల అర్థమైతే వాళ్ళు ఇచ్చేదే మీకు డీమీన్ చేయడానికి అయితే ఇంటెన్షన్లో ఉంటుంది, వర్డ్ ఈజ్ నాట్ ద పాయింట్. సో మా అందరిలోని కుళ్ళుని మేల్కొల్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొక I hope you really understood what I said. I did. It is very, very debatable and it will be difficult for society to understand. సొసైటీ అంటే ఐ డోంట్ మీన్ ఏదో పెద్ద సమాజం అంతా ఇది చూసి మారిపోవాలనో లేకపోతే ఏదో చేశారని కాదు, కానీ ఈ కార్యక్రమం చూస్తున్న కొంతమంది వీక్షకులు కూడా ఇది ఇట్స్ లాట్ ఆఫ్ షాక్. ఎందుకంటే మీరు చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్, కుళ్ళు అనేది చాలా మంచిది. వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ లోపల ఎంతమందిని ఎన్నిటిని చూసి కుళ్ళిపోతారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇది ఇంపార్టెంట్ అడగాలి ఈ క్వశ్చన్. కుళ్ళు అనేది ఒకవేళ పొరల కింద దాక్కుని ఉంటే మనిషిలో ఏ పొరల కింద దాక్కుని ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అది దాక్కోదు, అది బయటికి చెప్పరు, అంతే ఉంటుంది, అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. మొత్తం నిలువెత్తిన మునిగిపోయి ఉంటుంది మొత్తం అందరికి. కేవలం గాంధీ గారికి ఎందుకు ఉండదు అంటే ఆయన టాప్ లీడర్ కాబట్టి. గాంధీ గారి పైన ఇంకొక లీడర్ ఉన్న సేమ్ ఆయనకు ఉంటుంది. ఆయన కూడా టాప్కి వెళ్ళే లోపు మధ్యలో ఉన్నప్పుడు ఆయన పైన వాళ్ళని చూసి 100%. నేను ఆయన గురించి చెప్పలేను, బట్ అది నాట్ పాసిబుల్. ఎందుకంటే అది లేకపోతే అసలు వెళ్ళలేరు అక్కడికి. ఇప్పుడు గాంధీ గారు వస్తే రోజు అందరూ పటేల్ గారికి నమస్కారం చెప్తున్నారు అనుకోండి, కుళ్ళు రాదా? మరి పటేల్ గారికి వచ్చి ఉంటుందా? 100%.
గాంధీ గారు చేస్తున్నారని చెప్పి. అది ఇప్పుడు అంటే పటేల్ గారు ఆయన బానిస్ కేటగిరీ మైండా లేకపోతే అది నాకు తెలీదు, ఐ కాంట్ సే దట్. కానీ ఆ కేటగిరీ ఉంటారు, ఎందుకంటే మనం ఇంతే మనకి ఇంతే, మనం సెకండ్ రంగ్ ఓకే థర్డ్ రంగ్ ఓకే అనుకునే మనస్తత్వం ఉంటే అది వేరు. ఇప్పుడు మన వ్యూవర్స్ అందరూ ఈ కార్యక్రమం చూస్తూ నా నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతాను. మన గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ని గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీకు మనసు కష్టంగా లేదా? కానీ ఏం ఆడుతున్నాను నేను, మంచిగా ఇస్తున్నాను, నేను కాంప్లిమెంట్ ఇస్తున్నాను. నేను కుళ్ళుని వాళ్ళు కుళ్ళు అనే చెడ్డ గుణం ఉందని అంటలా, కుళ్ళు అనే మంచి గుణం ఉందని చెప్తున్నాను. కుళ్ళు అనే సహజ గుణం ఉందంటున్నారు. సహజ గుణం, మంచి గుణం. ఉత్తమ గుణం అనేది ఉట్టి కుళ్ళు స్వార్థం.